హాయ్ హలో మేమైతే హెలికాప్టర్ ఎక్కడానికి వచ్చామన్నమాట. హెలికాప్టర్ ఏంటంటే మనకి న్యూయార్క్ సిటీ మొత్తం చూపిస్తుంది అనమాట. అయితే దాని గురించి అని వచ్చాము. మేము ఒక 10 minutes లేట్గా వచ్చామని చెప్పేసి మాకు ఈరోజు చేయాల్సింది క్యాన్సిల్ చేసేసి రేపు రమ్మన్నారండి. ఎంత టైంకి వీళ్ళు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారంటే ఒక్క సెకండ్ లేట్ అయినా అంతే. సరే అని చెప్పేసి మేము వెళ్ళిపోయి మళ్ళీ మరుసటి రోజు వచ్చాము. మరుసటి రోజు వచ్చేసి ఒక్కొక్క పర్సన్కి 400 తీసుకున్నారనమాట. మేము 4 members వెళ్ళాము మా ఫ్యామిలీ. సో మాకైతే హెలికాప్టర్ ఎక్కడానికైతే తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఒక వ్యాన్ పెట్టారు, వ్యాన్ పెట్టేసి హెలికాప్టర్ దాకా తీసుకెళ్లారనమాట. సో హెలికాప్టరు ఏంటంటే పైన మనకి కింద నుంచి వ్యూ మేము ఆల్రెడీ చూసామన్నమాట. సరే ఒకసారి పైనుంచి కూడా వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి మొత్తానికైతే హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళాము. మాకైతే అతను చెప్తున్నాడు అనమాట, ఎలా కూర్చోవాలి, ఎలా హెడ్సెట్ పెట్టుకోవాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో కామనే కదా. నన్నైతే మిడిల్లో కూర్చోమని చెప్పారనమాట. ఎందుకంటే అటు ఇటు ఓపెన్ ఉంటుంది కదా, నాకు అసలు చాలా భయం. అందుకని నన్ను మిడిల్లో కూర్చోబెట్టారు. ఇంకా మాతో పాటు మొత్తం 6 members బ్యాక్ సైడ్, ఫ్రంట్ 1 నెంబర్ని కూర్చోబెట్టారు. ఫ్రంట్లో మా చిన్న పాప కూర్చుంది, మా పెద్ద పాప నా పక్కన కూర్చుందనమాట. మాతో పాటు ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇంకా 2 ఎక్కారనమాట. సో మొత్తానికి హెలికాప్టర్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. అబ్బా నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు ఫస్ట్ భయం వేసింది కానీ తర్వాత చాలా బాగా అనిపించింది. కానీ నిజంగా న్యూయార్క్ చాలా బాగుందండి. న్యూజెర్సీ, న్యూయార్క్ 2 కనపడతాయి మనకి. ఒక బ్రిడ్జి, మిడిల్లో బ్రిడ్జి ఉంటుంది, బ్రిడ్జి అవతల న్యూయార్క్, బ్రిడ్జి యువతల న్యూజెర్సీ అనమాట. అలా కనిపిస్తుంది మనకి. ఇంకొకటి ఏంటంటే నాకు చాలా ఇష్టమైంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అది నేను చూడాలని ఎప్పటి నుంచో నాకు కల. ఫస్ట్లో మా తమ్ముడు అమెరికాకు వచ్చినప్పుడు నాకు ఆ స్టాచ్యూ లిబర్టీ బొమ్మ కావాలి అంటే తీసుకొచ్చారనమాట. సో నాకు అది చాలా ఇష్టం. నేను అక్కడికి వెళ్తాను అని కల్లో కూడా అనుకోలేదు, కానీ నిజంగా నేను అక్కడి దాకా వెళ్ళాను. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పైన నుంచి చూసా, చాలా బాగా కనిపించింది. కానీ అంతకుముందు నేను ఒకసారి అమెరికాకు వచ్చినప్పుడు దగ్గరలో వెళ్ళాను, బోట్లో అనమాట. బోట్లో తీసుకెళ్ళారు దగ్గరికి, అప్పుడు చూశాను. కానీ పైనుంచి మాత్రం ఇది చూడడం చాలా బాగుందండి. వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నేనైతే. సో నేను చెప్పేది ఏంటంటే 400 తీసుకున్నారు ఈచ్ పర్సన్కి. బెటర్ కింద నుంచి తిరిగి చూడడం కంటే పైనుంచి మొత్తం చుట్టడం చాలా బెటర్ అనిపించింది. ఇంకా 400 అంటే ఈచ్ పర్సన్కి ఇంకా 4 members అంటే 2000 అయినాయి అనమాట మాకు. సో మేము రావటం న్యూయార్క్ వచ్చాం కాబట్టి ఇవన్నీ చూసుకుంటా డాలస్కి వచ్చామన్నమాట. కానీ నాకు చాలా బాగా అనిపించిందండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమెరికా వచ్చి నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూశాను అని చెప్పేసి. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి చూడండి. ఓకేనా? బాయ్ బాయ్.